ఈ ఈ తీర్పు ఈ కండిషనల్ గా ఇచ్చిన యాంటిసిపేటరీ బెయిల్ కి ఇచ్చిన కండిషన్ బాగాలేదు. 4 కోట్ల రూపాయలు అనేది ఇది చూడటానికి ఎలా ఉందంటే కోట్లాది రూపాయలు కట్టేటట్టు అయితే కనుక యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది అనే భావన సమాజంలో వ్యాపించే ప్రమాదము ఉంది. కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేటప్పుడు ఇలాంటి అసంబద్ధమైన నిబంధనలను విధించరాదు అనేది ఒక అంశాన్ని చెప్పింది. ఇంకా రెండో అంశం ఏం చెప్పిందంటే ఈ కొన్ని కేసుల్లో మరీ ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి ఆస్తికి నష్టం జరిగిన కేసుల్లో ప్రభుత్వానికి సంబంధించి దోపిడీ దొంగతనం చేసి నిధులను దారి మళ్లించిన కేసుల్లో అలాంటి కేసుల్లో మటుకు ఇలాంటి ఈ విధమైన నిబంధనలను విధించి ఈ డబ్బు ఇంత డిపాజిట్ చేయమని అడగొచ్చు, కానీ ఇలాంటి ప్రైవేట్ గా నష్టం జరిగిన కేసుల్లో అడగడానికి వీల్లేదని చెప్తూ దీనిని 4 కోట్ల రూపాయల ఈ నిబంధనను 35 లక్షల రూపాయలకు తగ్గిస్తూ సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. ఈ పాస్ చేస్తూ ఏం చెప్పిందంటే ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున 2 వారాలను ఛార్జ్ షీట్ ని దాఖలు చేసి ఈ కేసుని త్వరగా తేల్చి అందులో ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేయాలని ఒక బషీర్ గారు, అంటే నాకు ఇక్కడ మీ అవుట్ ఆఫ్ ఫ్రే సబ్జెక్ట్ అవుతుందేమో నాకు తెలియదు కానీ బట్ ఐ హ్యావ్ ఎ డౌట్ అండి. మీ న్యాయవాది కాబట్టి మీరు ఇప్పుడు ఫిర్యాదుదారుల్లో ఒక ఆమె 90 years, సో ఆమె వయసు దృష్ట్యా వయోభారం దృష్ట్యా ఆమెకి కొన్ని భయాలు ఉండొచ్చు భవిష్యత్తుకు సంబంధించి. సో ఏదో ఒక రకంగా మరి ఆ ఎక్యూజ్ని కట్టడి చేయకపోతే రేపు పొద్దున వాళ్ళు మొత్తానికి ఎగ్గొట్టేస్తారని ఒక భయం అయితే ఆమెకు ఉంటుంది కదా. 90 ఏళ్ల వయసున్న మహిళ, రేపుటి మీద పెద్దగా ఆశలు లేని మహిళ, అనారోగ్య సమస్యలతో ఉంటారు వాళ్ళు. ఆవిడకున్న భయాల దృష్ట్యా ఆవిడ ఆ రకంగా అప్పీల్ చేసి ఉండవచ్చు కదా. 4 కోట్ల రూపాయలు బెయిల్ ఇవ్వడానికి కోర్టులో డిపాజిట్ చేయమన్నది కూడా ఒకవేళ వాళ్ళు డిపాజిట్ చేసినా రేపు పొద్దున్న ఈ కేసులో శిక్ష పడినా పడకపోయినా ఆ డబ్బు తిరిగి నిందితులకే చెందుతుంది అనేది ఒక విషయం. రెండవ విషయం, ఈ కేసులో నిందితులకు శిక్ష పడ్డా ఈ 4 కోట్ల రూపాయలు ఫిర్యాదుదారికి అందుతుంది అనే గ్యారంటీ ఏమి లేదు. ఎందుకంటే ఇది క్రిమినల్ కేసు, ఇది సివిల్ కేసు సపరేట్ గా ఉంటుంది. ఆ 4 కోట్ల రూపాయలను ఆమె తిరిగి పొందాలంటే ఆమె సివిల్ కేసు వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చట్టాలు ఆ విధంగా ఉన్నాయి. క్రిమినల్ కేసు వేరు, సివిల్ కేసు వేరు. అంటే ఇక్కడ హ్యూమన్ యాంగిల్ మిస్ అవటం లేదా? నేను అనేది అంటే హ్యూమన్ యాంగిల్ మిస్ అవటం లేదా? ఇక్కడ చట్టం కూడా హ్యూమన్ యాంగిల్ ని కన్సిడర్ చేయాలి కదా. చట్టం కూడా హ్యూమన్ యాంగిల్ ని కన్సిడర్ చేయాలి. అయితే 420 కేసులో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఆ కేసులో ఈ జప్తు చేసిన అమౌంట్ ని బాధితులకు ఇవ్వమని చెప్పి లేదు. సపోజ్ ఇప్పుడు ఫోక్సో కేసుల్లో కానివ్వండి, అత్యాచార కేసుల్లో కానివ్వండి, లేదా SC ST కేసుల్లో కానివ్వండి, ఈ బాధితులకు నష్టపరిహారం ఇవ్వడానికి అక్కడ అవకాశం ఉంది. ఇందులో లేకపోవడం అనేది ఒక లోపం. దీనిని భవిష్యత్తులో సుప్రీంకోర్టు కూడా దీనిని కూడా పరిష్కరిస్తుందని చెప్పేసి మనం భావించవచ్చు. అంటే ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మునుపు వెల్లడించిన తీర్పుల ఆధారంగా తీర్పులు ఇస్తూనే కొన్నిసార్లు సవరణలు చేసుకుంటూ సుప్రీంకోర్టు మానవతా దృక్పథంతో వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఈ 2 పార్టీలు నేను ఒక్కరి పక్షం తీసుకోవట్లా. నేను కన్సిడర్ చేస్తున్నది ఆమె వృద్ధురాలు, 90 ఏళ్ళు, రేపటి మరి పండుటాకు, రేపటి గురించి గ్యారంటీ లేనప్పుడు వారికి సత్వర న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఆ కోర్టు మెట్లెక్కిన తర్వాత సుప్రీంకోర్టుకు ఉందిగా. మీరు చెప్పిన దాన్ని 100% నేను అంగీకరిస్తున్నా. అయితే ఇక్కడ చట్టంలో ఉన్న లోపం ఏంటంటే అక్కడ కంప్లైంట్ చేసిన నేరానికి శిక్ష తప్పనిచ్చి ఈమెకు సంబంధించిన ఈ అమౌంట్ ని రికవరీ చేయడానికి అవకాశం లేదు. అదే దొంగతనం కేసుల్లో ఉంటుంది. మీరు దొంగతనం జరిగింది అనుకోండి, దొంగతనం జరిగితే వస్తువులు కానీ, బంగారం కానీ, డబ్బు కానీ తిరిగి ఫిర్యాదుదారుడికి అందే అవకాశం ఉంది. కానీ ఇది దొంగతనం కేసు కాదు, ఇది 420, ఇది చీటింగ్, మోసానికి సంబంధించిన కేసు. అది కాక వాళ్ళు మోసం చేశారు అనేది కూడా ఇక్కడ కోర్టులో క్లియర్ అవ్వాలి. క్లియర్ అయిన తర్వాతే ఉంటుంది. ఏదైనప్పటికీ మీరు ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తారు.
దీని ప్రకారం ఈ 420 కేసుల్లో అమౌంట్ ని రికవరీ చేసినప్పుడు ఆ అమౌంట్ ని ఫిర్యాదిదారులకు సత్వరంగానే అందిస్తే